రాంపండు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? జై శ్రీరామ్. ఎక్కడున్నాం? ఇప్పుడు సంగమం దగ్గర ఉన్నాం మనం. సంగమం. సంగమం ఏం సంగమం ఇది? త్రివేణి సంగమం దగ్గర. ఎన్నో సంవత్సరం? 2019 ఫిబ్రవరి 24 ప్రయాగరాజ్ కుంభమేళా. ఇప్పుడు ఈ ఆనందాన్ని అర్ధరాత్రి ఇప్పుడు పంచుకుందాం. ఎంత బాగుంది ప్రియా హిందూ బంధువులారా. చలి భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉంది. ఇది కాయడం లేదు. నేనా పర్వాలేదు, రాంపండుగా స్వెటర్ తెచ్చుకోలేదు. కుంభమేళ మేము ఉండేది ఇక రేపు రాత్రి, ఎల్లుండా వెళ్ళిపోతాం. ఈ సంతోషం మీతో కూడా పంచుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా అందరూ వెళ్ళిపోయారు. ముఖ్యమైన రోజులు మౌని అమావాస్య అలాంటివన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకొకటి మిగిలింది ఏంటి? శివరాత్రి. దాంతో 4వ తారీఖుతో కుంభమేళ సమాప్తి అయిపోతుంది. ఎన్ని వేల టెంట్లో లక్షల కోట్ల జనం వచ్చి స్నానాలు చేసి ప్రశాంతం, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అర్ధరాత్రి అయింది. ఆ చలిలోనే స్నానం చేసాం. టెంట్ ఇచ్చారు. ఆ టెంట్ కూడా వీడియో తీద్దాం అనుకున్నాం, మళ్ళీ చూద్దాం దాని గొడవ. చూడండి ఒకసారి మనం నడుద్దాం ఎంత ఉందో. అది మెయిన్ రోడ్డు కదా, అది మెయిన్ రోడ్డు. ఈ టెంట్లో బోల్డ్ ఉన్నాయి ఇలాగా క్యాంపులు. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాంప్ ఇచ్చేసారు. సో రంపండి, రోడ్డుకి చాలా బాగా. ఇదంతా మీరు వీడియోలో చూసుంటారు. ఈ తాత్కాలిక శిబిరాలకు కూడా చూడండి ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారు. అని తాత్కాలికం కదా, నీట్గా గడ్డి పెంచి జెండా ఎగరేయడానికి అసలు నీట్గా రోడ్లు చూడండి ఎంత బాగా వేశారు. అక్కడ చంద్రుడు కుంభమేళా చంద్రుడు, కుంభచంద్ర ఎంత బాగుంది అసలు. ఆపదామపహర్తారం మహతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 5 ఏళ్ల క్రితం వచ్చాం, అప్పుడు జనంతో వచ్చాం. ఇప్పుడు నిద్ర వచ్చాం. ఎందుకు కావాలని వచ్చాను నేను? ఎందుకంటే జనంతో హడావుడి ప్రశాంతంగా ఉంటుంది. थोड़ा सो जाओ మనం కూడా తీసావా వీడియో? మొత్తం ఈ రోడ్లంతా వీటిని ఏమంటారు? ఈ ఐరన్ ప్లేట్స్ రోడ్లు ఇలా నిర్మించేసారు. ఇందాక నేను చెప్పాను, ఓ పిల్ల 20 ఏళ్ళ పిల్ల, ఆ పిల్ల కిషోరిజీ ఎంత బంగారం. పిల్ల పుట్టినప్పుడే 97లో పుట్టిందంట. 4-5 ఏళ్ళ నుంచి భగవద్గీత భాగవతం చెప్పడం నేర్పించారు. ఇప్పుడు టీవీల్లో కిషోర్జీ అని కొడితే యూట్యూబ్లో అసలు ఎంత బాగా పాడేస్తుందో, ఎంత బాగా లెక్చర్ ఇచ్చేస్తుందో. బంగారం అన్నమాట. అంటే మన తెలుగులో చెప్పారు, ముదితలు నేర్వగరా అని విద్య గలదే ముద్దార నేర్పింపగన్. అంటే నేర్పిస్తే వస్తుంది. మరి పిల్లలకి ఎంతమంది తల్లిదండ్రులు భగవద్గీత నేర్పిస్తున్నారు, ఓ శ్లోకం నేర్పిస్తున్నారు. ఏం నేర్పించకుండా మా పిల్లలు బాగుండాలి, ఎవరితో లేచిపోకూడదు, ఏం వాచిపోకూడదు అంటే ఎలా కుదురుతుంది? ఏమన్నా నేర్పించాలి. నేర్పిస్తే ఏది చెడు ఏది మంచి తెలుస్తుంది. అది అక్కడ ఒక శిఖరం, అదొక ద్వారం పెట్టారు. అంటే ధనుస్సు, రాముల వారి ధనుస్సు లాగా. ఇంకా ఇలాంటి ఈ సెక్టార్ 14 ఇది. ఇలాంటి సెక్టార్లు ఎన్నో పెట్టారు. ఇవన్నీ ఈ స్థానానికి వెళ్ళి వచ్చేటప్పుడు మేమైతే లాస్ట్ టైము తప్పిపోయాం. నడిచి అయిపోయాం. ఈ సందుది రాంపండి ఎంత బాగుంది. ఇక్కడి నుంచి ఇస్తే అంది లైటింగ్ ఎంత బాగా పెట్టారు. సెట్టింగ్ చాలా బాగా చేశారు. లాస్ట్ టైం కూడా బాగుంది. అదిగో ట్యాపులు చూడు, పబ్లిక్కి ట్యాప్స్, వాటర్, బాత్రూమ్ వ్యవస్థ ఎంత బాగుందో లోపల. స్నానానికి చాలా మంచి వ్యవస్థ చేశారు. గుడారాలు ఎంత బాగా వ్యవస్థ చేశారు. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం జరిగిన సంఘటన చెప్పేస్తాను, మనం వెళ్ళిపోదాం.
చలి భయంకరం కదా. సో కానీ ఇది ఫిబ్రవరి చివరి కాబట్టి అంత లేదు. అదే జనవరి లో వచ్చారు కేశవ్జీ వాళ్ళును. ఓ గజగజలు వెళ్ళిపోదాం. సో 2013లో కదా లాస్ట్ కొమ్మేళ. ఆ కొమ్మేళ జరిగినప్పుడు నేను ఏమైనా సరే ఇక్కడి నుంచి బృందావనం వెళ్ళిపోదామని, ఏదో రైలు పట్టుకుని వెళ్ళిపోదాం అని నడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల పైనే, 5 కిలోమీటర్లు. సో భయంకరమైన జనం. మొత్తాన్ని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. ఎట్లో నడిచి ఎక్కువ దూరం కొంత ఏదో పట్టింది. వెళ్ళిపోయాక అక్కడ జనం బాగా ఎక్కువైపోయి ఒక ఏమంటారు దాన్ని, బ్రిడ్జి ఎక్కారు. వాళ్ళ బరువుకి అది కూలిపోయి 50 మంది ఏమో పాపం చనిపోయారు, ఒకరి మీద ఒకరి పడి. ఆ తర్వాత ఇంకా రైళ్ళు వచ్చే ఇంకా మొత్తానికి ఏదో క్యాన్సిల్ అవి జరిగినాయి. నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. ఓ పక్కన చలి, అర్ధరాత్రి ఎక్కడికే రావాలి. ఎలా వచ్చానో నడిచి అలా వెతుక్కుని అర్ధరాత్రులు మొత్తానికి ఇక్కడికి వచ్చి చేరిపోయాం. అదొక కుంభమేళాలో ఒక కాలరాత్రి, ఆ అనుభవం. కానీ ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి మరి ఇప్పుడు కూడా కట్టి ఉంటారు వాళ్ళు, టీటీడీ వాళ్ళు. అక్కడికి వెళ్ళాము. అప్పుడు మంచి ఉత్సవం జరిగింది, అందులో పాల్గొన్నాం. సో చాలా స్వీట్ మెమరీ. ఖచ్చితంగా ఇలాంటి ఉత్సవం ప్రపంచంలో ఇంకెక్కడా జరగదు. ఇన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేసేది ఎక్కడన్నా ఉందా? ఇన్ని కోట్ల మందికి అప్పటికి తేడా ఏంటి? అప్పటికి తేడా ఏంటి తేడా? కుంభమేళాకి అప్పటికి ఇంకా బాగా అంటే ఫెసిలిటీసు, పేరు అంతా బాగా వచ్చింది. ఒక్క రక్షణ ఒక్క బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందా ఇన్ని నెలల్లో? ఒక్క బ్యాడ్ ఇన్సిడెంట్. అంత బాగా వ్యవస్థ అంత బాగుంది. అదిగా ఉన్న రైల్వే స్టేషన్లో ఎంత బాగా అలంకారం చేశారు. ఊరంతా, రైల్వే స్టేషన్ కాదు, నాట్ ఓన్లీ రైల్వే స్టేషన్, మొత్తం ప్రయాగ అంతా కూడా ప్రతి గోడ, ప్రతి స్తంభం చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగుంది. లాస్ట్ మా టెంట్ కూడా చూసేద్దరు. సో అద్భుతంగా ఉంది. చలి కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ కంపేర్ విత్ డిసెంబర్ అండ్ జనవరి ఇది కొంచెం తక్కువే అనుకోవాలి. పాపం వాళ్ళు రాగానే చక్కగా మాకు టెంట్ ఇచ్చారు. అంతా ప్రయాగరాజు యొక్క దయ, భగవంతుడి రామచంద్రమూర్తి యొక్క కృప, యోగీజీ యొక్క సమర్థత. కాబట్టి మన ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని రక్షించే వాళ్ళు మనకి పాలకులుగా ఉండడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మొఘల్ పాలకులు ఉన్నప్పుడే కదా మన దేవాలయాలు నాశనం అయిపోయి గోల్డ్ అన్నీ చంపేసి మన సంస్కృతి ధ్వంసం అయింది. బ్రిటిష్ పాలకులుగా ఉన్నప్పుడే కదా మన ధర్మం విషయంలో మనం చాలా నష్టాన్ని పొందాము. కాబట్టి మన ధర్మాన్ని రక్షించే వాళ్ళే మన పాలకులు అవడం మన ధర్మానికి చాలా అవసరం. ఎందుకంటే క్రైస్తవం, ఇస్లాం ఈ రెండూ కూడా ఈ దేశానికి తీరని అన్యాయం చేసి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇది నా దేశం అని అనుకునే ప్రతి మతస్థుడికి నేను పాదావందనం చేస్తాను. అంతేగాని ఇక్కడ తింటూ దీన్ని నాశనం చేయాలనుకునే ప్రతి యద్దవని పాతరేసేస్తాం, అందులో అనుమానమే లేదు. ఒకసారి మా యొక్క టెంట్ కూడా చూద్దాం. కెమెరామ్యాన్ రాంపడితో రాధమనోహర్ దాస్. వెళ్ళిపోదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. పెద్ద పెద్ద టెంట్లో బోల్ మంది, ఒక 10 మంది ఉండొచ్చు. ఇక్కడే వీళ్ళు బాత్రూమ్ వ్యవస్థ ఇచ్చేశారు, అదిగో ట్యాప్ ఇచ్చేశారు, ఇలా ప్రొటెక్షన్ ఇచ్చారు. బాగుంది. స్వాగతం సుస్వాగతం. మా టెంట్ పేరేంటి? పరివార్ కుటీ చే. దీంట్లోకి ఇదిగో 10 మంది పడుకోవచ్చు ఇందులో. 10 మంది పడుకునే వ్యవస్థ ఉంది ఇందులో, 10 మందికి పైగా. సో మేము మా ఇద్దరం ఇంకా అందరూ వెళ్ళిపోయారు కాబట్టి సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ, జై కుంభమేళాకి జై.